దేశం నాశనం అయిపోవాలి, దేశం మొక్కలైపోవాలా, ఈశాన్య రాష్ట్రాలు చైనా మీదనే ఆలోచిస్తే వాళ్ళకి మనం సరిగ్గా వస్తువులు కల్పించలేనప్పుడు ఏమైపోతుంది అని వాగే కమ్యూనిస్టు అని వాగే కాంగ్రెస్ పార్టీ వాడు ఈ దేశాన్ని పరిపాలించిన అత్యధిక కాలం పాటు వాళ్ళకి సంబంధించినటువంటి మిత్రులే కదా. మరి ఎందుకు చేయలేకపోయారు వస్తువులు? ఇవాళ రోజున రోడ్డు వేస్తున్నారు, అక్కడ ఇవాళ రోజు నీళ్లు ఏర్పాటు చేస్తున్నారు, ఇవాళ రోజున ఆ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేస్తున్నారు. మరి ఇంతకాలం ఎందుకు చేయలేకపోయారు అంటే నోరు మెదపరు. అదే విషయాన్ని నిలదీస్తా, నువ్వు ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి అక్కడున్న ప్రజల్ని రెచ్చగొడుతున్నావురా అని వాగేవాడు, నిలదీసేవాడు జాతీయవాది. వాడిని వాగేవాడిగానే చూస్తున్నారు, జాతీయవాదిగా చూడట్లా. వీడిని దేశద్రోహిగా చూపెడుతున్నారు. అట్లాగే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఏం చేసినా తప్పులేదు, క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించి మత మార్పిళ్ళకి సంబంధించి ఏం చేసినా తప్పులేదు. అదే హిందుత్వవాది కుంభమేళాకి వెళ్తే తప్పు, లేదంటే గుడి దగ్గరికి వెళ్తే తొక్కిసలాట జరిగిందంటే వీడిదే తప్పు, ప్రసాదం తింటే తప్పు, ప్రసాదం తినకపోతే తప్పు, గుళ్ళోకి వెళ్తే తప్పు, గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు. ఇట్లాంటిది మాట్లాడితే హిందూ సమాజాన్ని ముక్క చెక్కలు చేసేదేంటి? వాడు మేధావి, నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు వాడు మేధావి, వాడు చెప్పేటటువంటిది కరెక్ట్, అది తప్పనే జాతీయవాది తప్పు, వీడిని మాత్రం తిట్టిపోస్తారు. భారతదేశంలో జాతీయవాద జర్నలిజం అన్న, జాతీయవాదం అన్న దాన్ని ఉన్మాదంగా, దాన్ని ఉగ్రవాదంగా చూపించి అసలైన ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారు. సమాజం ఈ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఉగ్రవాదే ఎదుటివాడిని ఉగ్రవాదే అనేటటువంటి, జాతీయవాదుల్ని ఉగ్రవాదులు అనేటటువంటి పరిస్థితులలో ఉంది. ఇది గుర్తుపెట్టాల్సినటువంటి అంశం.